తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే వెంకటసుమన్ ఆవిష్కరించారు. చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సన్నద్ధమైన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన సుమన్, ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రాంతానికి 45,000 ఉద్యోగాలు ఏమయ్యాయి అని, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి అయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేస్తున్నారని, మంచిర్యాల జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ వరిధాన్యం కొనుగోలు, ఇసుక దందా, గంజాయి అక్రమ రవాణా అరికట్టడంపై లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద కక్ష కట్టి 3 బ్యారేజీలను ఎండపెట్టాడని, జిల్లాలోని రైతు సాగు భూములకు నీటి కష్టాలు తీరలేదని, కరెంట్ సరఫరా చేయడం లేదని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని ఆయన తెలిపారు. ఇవాళ పెద్ద ఎత్తున మన పార్టీ బహిరంగ సభ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా చెన్నై పట్టణం నుండి, చెన్నై నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పనిచేస్తున్న పార్టీ శ్రేణులందరూ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరుగుతా ఉన్నాయి. ఇప్పుడే నేను రామకృష్ణాపురం పట్టణంలో జెండావిష్కరణ చేసి, కృష్ణపేటలో జెండావిష్కరణ చేసి, చెన్నూరులో ఇక్కడ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్లు, యువ నాయకులందరికీ పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ అలాంటి టీఆర్ఎస్ పార్టీ 2001లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి కేసీఆర్ గారు చలించి ఆనాడు రైతాంగానికి జరిగే ఇబ్బందులు కానీ, కరెంట్ కష్టాలు కానీ, మన ఉద్యోగాలు మనకు రాకపోవడం కానీ, మన నిధులు మన దగ్గర ఖర్చు చేయకపోవడం కానీ, తెలంగాణలో మన ప్రజలను 2వ శ్రేణి పౌరులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనని చూడడం కానీ, మన సంస్కృతి మీద మన భాష మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, వీటన్నిటిని చేసి చలించిపోవాలని కేసీఆర్ గారు 2001లో ఈ గులాబీ జెండా పెట్టి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి 14-15 సంవత్సరాల పాటు అవసరం వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం జరిగింది. ఆ క్రమంలో దేశ రాజకీయ వ్యవస్థను కేసీఆర్ గారు ఒప్పించి చివరికి అప్పటి పాలకులు తెలంగాణ ఇవ్వకపోతే
ఆమరణ విరాహాల దీక్ష సైతం సిద్ధపడి చాలా నోట్లు తలబెట్టి తెలంగాణను సాధించిన నాయకులు మన కేసీఆర్ గారు. అందుకే వారి నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు 2 సార్లు మనకు పరిపాలించడానికి అవకాశం ఇచ్చినారు. ఈ 2 తరగతులు కూడా అద్భుతంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇలాంటి పంటలన్నింటినీ కొనడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు రైతుల కోసం చేస్తాం. అంతేకాకుండా మిషన్ కార్యక్రమం ద్వారా చెరువులన్నింటినీ కూడా రాష్ట్రంలో బాగు చేస్తారు. పంజాబ్ని తెలంగాణ స్థాయికి తెలంగాణలో పంటలు దిగుబడి. అదేవిధంగా నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కాళేశ్వరం కానీ, పాలంపూర్ రంగారెడ్డి కానీ, సీతారామ కానీ ఇలాంటి అనేక రకాలైన ప్రాజెక్టులు కట్టుకుని కృష్ణా గోదావరి నది జలాల్లో తెలంగాణ వాటా మనకు రావాలనేటువంటి సంకల్పంతో ఆ ప్రయత్నం కూడా చేస్తాం. అంతేకాకుండా సంక్షేమ రంగంలో ఒకనాడు 200 రూపాయల పెన్షన్ ఉంటే దానికి 2,300 ఇవ్వడం, ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇవ్వడం, ఇట్లా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకోవైపు తెలంగాణ ప్రజలు ప్రకటించుకోవడానికి చేస్తాం. అంతేకాకుండా హైదరాబాద్ కేంద్రంగా ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ తదితర రంగాల్లో ఐటీ సెక్టార్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే ప్రయత్నాలు చేస్తాం. అంటే బహుముఖంగా ఇటు వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగం, సంక్షేమ రంగం, అటు అభివృద్ధి రంగం, అన్ని రంగాల్లో తెలంగాణను గొప్పగా మొదలు చేసుకుంటారు. దేశంలో జిఎస్టీ ఎదుగుదలలో కానీ, తెలంగాణ పరికర్త ఇన్కమ్ కానీ, పవర్ పరికర్త ఇన్కమ్ లో కానీ, ఐటీ ఎక్స్పోర్ట్స్ లో కానీ తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా అనతి కాలంలోనే కేసీఆర్ గారి నాయకత్వం కావాలండి. అంతేకాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో రైతు వ్యవస్థ కల్పన, మార్కెట్ కానీ, కళ్ళ ప్రకృతి వనాలు కానీ, శ్మశాన వాటికలు కానీ, మిషన్ దగ్గర మంచినీళ్ళు కానీ, ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, ఇటువంటి సెంట్రల్ లైటింగ్ కానీ, ఇట్లా అనేక రకాలైన కార్యక్రమాలు ద్వారా పట్టణాలు